సార్ ఇప్పుడు చాలామంది అసలు జ్యోతిషాన్ని నమ్మాల్సిన అవసరమే లేదు, వీళ్ళు చెప్పేం జరుగుతాయా, వీళ్ళ జాతకం వీళ్ళే చూసుకున్నారా. మన మధ్యన ఒక ఆయన ఇంటర్వ్యూ చేసిన ఇట్లాగే ఆయన చనిపోయారు. ఇప్పుడు బాలకృష్ణ గారి ఇంట్లో ఒక జరిగిన కాల్పుల్లో సత్యనారాయణ చౌదరి గారి గురించి రామళ్ళ అవధాన్ గారు చాలా గొప్పగా చెప్పారు. అది విన్నాను నేను. చెప్తే కొంతమంది కామెంట్లు పెట్టారు. మరి ఆయనకి ఇన్ని చెప్పగలిగిన వ్యక్తికి బాలకృష్ణ గారు ఇంట్లో ఇట్లా జరుగుతాయని ఈ పరిసరానికి తెలియదా, ఇలాంటి క్వశ్చన్లు వేశారు. అవును, అంటే క్వశ్చన్ న్యాచురల్. అదే క్వశ్చన్ చేసేవాడిని మనమేమి మాట్లాడక్కర్లేదు. వాళ్ళ జ్ఞానంతో వాళ్ళకున్న స్థితితో చేస్తారు. కరెక్టే, అంటే ఆ మాటకి ఆ మాట వస్తుంది. కాకపోతే ఎవరికైనా జ్యోతిష్యులకు కానీ ఎవరికైనా అన్ని విషయాలు స్ఫురించవు, అన్నీ చెప్పరు కూడా. ఒకసారి స్ఫురించవు, ఒకసారి చెప్పరు. ఏది స్ఫురిస్తుందో ఏది చెప్పాలనిపిస్తుందో అదే చెప్తారు. ఓకే, అది అన్ని విషయాలు. ఇప్పుడు జ్యోతిష్యులే కాదు, ఇప్పుడు కంచి పరమాచార్య, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనుషులు వాళ్ళ కథల్లో జీవిత చరిత్రలో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనకు వాళ్ళు చెప్పదలుచుకుంటే చెప్తారు, చెప్పదలుచుకుంటే చెప్పరు, అన్నీ చెప్పరు. అయితే వాళ్ళకి తెలియదా అంటే తెలుస్తాయి కానీ చెప్పరు. అదే ఒకటి. అంతేగాని ఇప్పుడు ఆ విషయంలో ఆయన చెప్పలేదా అంటే ఆయన స్ఫురించిందా లేదా అనేది ఎవరికి తెలుసు. అట్లానే ఆయన యొక్క నాలెడ్జ్ని మనం తక్కువ చేయకూడదుగా. ఆయన నాలెడ్జ్ని మనం ఏం తక్కువ చేయకూడదు. ఆయన కొన్ని విషయాల్లో చెప్పుండొచ్చు కదా, కొన్ని విషయాలు చెప్పలేదు అంటే మనం దాన్ని తప్పుపడదు. రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదం చనిపోయారండి. కొంతమంది తర్వాత వచ్చేసి నేను ముందే చెప్పానని కొంతమంది అంటారు, మాకు తెలుసు అంటారు కొంతమంది. తెలిసినప్పుడు ముందే చెప్పవచ్చు కానీ కామెంట్లు పెడతారు. ఇవన్నీ రకరకాలు సాగిపోతుంటాయి. ఇప్పుడు పోస్ట్ మార్టం లాగా తర్వాత చేస్తే ఉపయోగం. కొంతమంది వైరల్ అవడానికి కోసం కొంతమంది జ్యోతిషులు తయారయ్యారు. ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు, పేరు ఎందుకు కానీ ఒక ఆయన ఉన్నారు, ఆయన మీరు చెప్పిన మాట చెప్పాడు. అదే మీరు చెప్పిన ఎప్పుడో చెప్పాను వాళ్ళతో మాట్లాడుతూ చెప్పాడు. వైరల్ అస్ట్రాలజర్లు కూడా ఉంటారన్నమాట దీన్ని బట్టి అంటారు. సో దాన్ని మనం ఏం కామెంట్ చేయలేము. అంటే కోటి కోసం కోటి విద్యలు అంటారు కాబట్టి అట్లా అనుకోవాల్సి వస్తుంది. నిజానికి ఏమంటే ఒకటే, వేద జ్ఞానాన్ని వేద విజ్ఞానాన్ని వాణిజ్యపరంగా చూస్తే మాత్రం ఎప్పుడో అప్పుడు అది మనల్ని తినేస్తుంది. ఓకే, వేదశాస్త్రాలు ఏవి కూడా పరులకు ఉపయోగకరంగా ఉండాల్సిందే కానీ, అంతేగాని మన స్వలాభం కోసం మన కీర్తి కోసం నువ్వు ఎప్పుడైతే ప్రయత్నించావో వాళ్ళు ఎవరు, ఆ విద్య కూడా పోతుందేమో. ఆ విద్యతో పోతుంది. అది వాళ్ళు ఇప్పుడు ఈ జన్మలో నీకు బాగానే ఉండొచ్చు కానీ మనకు ఉంటాయి కదా, అదే మన కర్మ థియరీలో, ఆ కర్మ థియరీలో దాని ప్రకారమే నడుస్తుంది 159. అదే పూర్వజన్మ 159 ఇది ఉందే, అది ద మోస్ట్ ఇంపార్టెంట్ యాంగిల్ దట్ రూల్స్ ది ఎంటైర్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ది జీవా. ఓకే, అది మనకు వర్క్ అవుతుంది. అందుకని మనం గ్రహించాలి. అదే ఇప్పుడు ఆ ఎనాలిసిస్ ఎలా చేస్తారో పూర్వజన్మ గురించి తెలుసుకోవాలండి. మీరు 159 అన్నారు కాబట్టి ఇప్పుడు పూర్వజన్మలో నాకెంత పుణ్యకర్మ ఉంది, నేను ఎంత చేశానని తెలియాలంటే ఎలా ఎనాలిసిస్ చేస్తారు? దానిలో ఉన్న శుభగ్రహాలను బట్టే చేస్తాం మనం. ఓకే, దానిలో ఉన్న శుభగ్రహాలు, ఆ 159 పొజిషన్ను, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఎవరు శుభగ్రహాలు చూస్తున్నారా, వాళ్ళు ఏమన్నా అక్కడే ఉన్నారా, అక్కడే ఉంటే ఎక్సలెంట్. అంటే వాళ్ళకి 5th హౌస్ గనక చక్కగా ఉంది అంటే పూర్వకర్మ పుణ్య ఫలం నీకు ఈ జన్మలో నీకు వర్తిస్తుంది. 5th హౌస్ గనక, 5th హౌస్ ఏంటి, పూర్వకర్మ యొక్క ఫలం మనకు వస్తుంది. 5th హౌస్లో ఏ గ్రహం లేదు, 5th హౌస్ లార్డు ఎక్కడున్నాడో చూడాలి, ఆ బలం చూడాలి. అతను శుభగ్రహమా పాపగ్రహమా, 5th హౌస్ ఏ రాశి, ఇవన్నీ కౌంట్లోకి వచ్చేవే. అన్ని కౌంట్లోకి వచ్చిందా అవి 5th హౌస్ బలం ఎంత బాగుంటే నీకు పుణ్యకర్మ నీకు ఈ జన్మలకి నీకు వస్తుంది, నీకు హ్యాండీ. అదే మరి సంతానం చూస్తాం కదా, అప్పుడు 5th హౌస్ బాగుంది, పూర్వకర్మ ఫలమేగా. అంతేగా, పూర్వకర్మ ఫలమే సంతానం. మనకు డైనాసిటీ వచ్చేసరికి 9. అదే మన పితృ డైనాసిటీ వచ్చేసరికి 9. ఓకే, ప్లస్
మనం ఇప్పుడు చేసే కర్మ కూడా. ఓకే. అంటే పితృకర్మలకి ఆధారంగా, అందుకనే పితృదేవతలను మనం ధ్యానించుకోవాలి, పితృకి మనం అన్నీ చేసుకోవాల్సిందే. చేసుకుంటే ఈ జన్మలో నీ కర్మ స్టెబిలైజ్ అయ్యి మళ్ళీ నీకు పూర్వపుణ్య ఫలం రూపంలో మళ్ళీ నెక్స్ట్ జన్మలకు వస్తుంది మనకు అది. ఓకే. ఇదేమన్నా గత జన్మలది, అదేమన్నా ఇప్పుడు మనం చేసే కర్మలు డైనాసిటీని మనకు చూపిస్తుంటుంది అక్కడ. అంటే నీ తండ్రి ఏం చేశాడు, నీ తాతలు ఏం చేశారు, నీకు అవన్నీ చూపిస్తుంది అక్కడ. ఓకే. వాళ్ళంతటి గొప్పవాళ్ళు, వాళ్ళు నువ్వేం చేయాలి, నీ కర్మఫలం ఎంత యాడ్ అవుతుంది దానిలోకి అనేది 9వ ఫలం చూపిస్తుంది. అందుకనే భాగ్యం అనే పదానికి నాట్ ఓన్లీ ది మెటీరియలిస్టిక్ థింగ్స్, ఈ వ్యవహారిక జ్ఞానంలో ఉన్నటువంటి ఆ భాగ్యం కాదు, ఆ భాగ్యం కాదు. భాగ్యం అంటే దట్స్ అ వెరీ బ్రాడర్ కాన్సెప్ట్. అందుకని గురు ఈజ్ అ బ్రాడర్ కాన్సెప్ట్. ఓకే. శుక్ర ఈజ్ ఫర్ మనీ, రియల్ మనీ ఫ్యాక్టర్. నీకు సంపద సృష్టించబడాలి అంటే గురుడు కాదు, శుక్రుడు ఉండాలి. ఓకే. గురువు ఏంటంటే భాగ్యం. భాగ్యం అంటే ఇట్ ఈస్ అ బ్రాడర్ థింగ్. అందుకే పరాశరలో భాగ్యకారుడిగా గురువుని చెప్తారు. మనకి భృగు మార్చికి వచ్చేసరికి ఏమో శుక్రుడిని చెప్తారు. శుక్రుడు ఎందుకు చెప్తారంటే అక్కడ జీవకారకుడిగా ఒక పొజిషన్ ఇచ్చేశారు ఆయన. అదే ఆయనకి ఇచ్చేశారు కాబట్టి మిగిలిన శుక్రుడే నిజమైన మనకు ఆస్తులు ఇవ్వాలన్నా, ధనం ఇవ్వాలన్నా, వెహికల్స్ ఇవ్వాలన్నా, సర్వసంపదలు ఇవ్వాలంటే శుక్రుడిని మించిన వాళ్ళు. స్థిరాస్తులు చరాస్తులు ఉంటాయండి. ఇప్పుడు శుక్రుడు చరాస్తి కింద వస్తాడు కదా, మరి స్థిరాస్తి శుక్రుడు చరాస్తి అనుకోవాలా? చరాస్తి కుజుడు ఇస్తున్నాడుగా. భృగునంద నాడిలో బుధుడు కూడా ఇస్తాడు. అవును. ఇక్కడ కుజుడు ఇస్తాడు. అదే, ఎందుకంటే కారకత్వాలు అట్ట ఇచ్చారు. కారకత్వాలు శుక్రుడికి ఇచ్చారు. స్థిరాస్తుల్లో గృహం శుక్రుడికే ఇచ్చారు, భూమి ఆయనకి ఇచ్చారు. అవును. శుక్రుడు స్థిరాస్తుల్లో గృహం శుక్రుడికే ఇచ్చారు. అవును, గృహం ఇచ్చారుగా. అవును. జ్యువెలరీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ స్థిరాస్తే. వాహనాలన్నీ శుక్రుడే. ఇంకా క్యాష్, లిక్విడ్ క్యాష్, అది చంద్రుడు కూడా కలిసిన శుక్రుడు. ఓకే. చంద్రుడు కూడా పార్ట్ ఆఫ్ దిస్ లిక్విడ్ క్యాష్. ఓకే. శుక్రచంద్రుడు